Hi and hello everyone. Welcome to Sri Vidyavardhi Educational Channel. Today we are going to discuss loops. పైథాన్లో లూప్స్ అనే టాపిక్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ క్లాసెస్లో పైథాన్లో మనం ఒకటి నేర్చుకున్నాము. ఏంటంటే ఒక ఇన్స్ట్రక్షన్ సీక్వెన్స్లో స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. అప్పుడే మనం కొన్ని కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ ఎల్స్ కొన్ని కండిషనల్ స్టేట్మెంట్ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఒక పర్టికులర్ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకున్నాం. ఇఫ్ ఎల్స్ అని నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఒకసారి కాకుండా మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయడానికి ఏదైనా ఉందా అంటే లూప్స్ అనే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇదివరకు ఇఫ్ ఎల్స్ యూజ్ చేసుకుని ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ వన్ టైం మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యింది. ఇప్పుడు లూప్స్ అనేది మనకి యూజ్ అవుతుంది. నౌ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది సెవరల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి టూ ప్రైమరీ వేస్ ఉన్నాయి, వైల్ లూప్, ఫర్ లూప్. ఫస్ట్ వైల్ లూప్ అంటే ఏంటో చూద్దాం. వైల్ లూప్లో ఏంటంటే కండిషన్ అనేది ట్రూ అయినప్పుడు బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది సెవరల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏంటి వైల్ లూప్లో కండిషన్ అనేది ట్రూ అయినప్పుడు ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది సెవరల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సపోజ్ వైల్ స్పేస్ కండిషన్ కాలన్ అండ్ 4 స్పేసెస్ తర్వాత బ్లాక్ ఆఫ్ కోడ్. ఏదైతే బ్లాక్ ఆఫ్ కోడ్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవ్వాలనుకుంటున్నామో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఇక్కడ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ కౌంటర్ ఈక్వల్ టు 0 కౌంటర్ ఈక్వల్ టు 0 అనేది ఇనిషియలైజేషన్ అండ్ వైల్ స్పేస్ కౌంటర్ లెస్ దాన్ 3 అనేది టర్మినేషన్ కండిషన్. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు a+1 ప్రింట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు a+1 అనేది బ్లాక్ ఆఫ్ కోడ్. మనకి ఏం ప్రింట్ అవ్వాలి, ప్రింట్ ఆఫ్ ఏ అనేది ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు కౌంటర్ +1 కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు కౌంటర్ +1 అనేది అప్డేషన్ కావాలి. అంటే ఇప్పుడు కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు 0 + 1 అంటే 1 అంటే మనకి ఎన్ని కౌంట్స్ అయ్యో చెక్ చేసుకోవాలి కాబట్టి ఇది అప్డేషన్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ ఎండ్. ఇప్పుడు నా ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అని తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఏ అనే ఇన్పుట్లో ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు 5 అని తీసుకున్నాను. అప్పుడు వాల్యూ అనేది ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది, ఏలో కదా. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు నా కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే కౌంటర్ 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. నా వైల్ కౌంటర్ లెస్ దాన్ 3 అంటే 3 టైమ్స్ మనకి రిపీట్ అవ్వాలి. 5 అంటే 6, 7, 8 అనేది అలా 3 టైమ్స్ రిపీట్ అవ్వాలి. ఇన్పుట్ ఏ 5 కాబట్టి ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి, 3 టైమ్స్ రిపీట్ అవ్వాలి. 5 ఆఫ్టర్ 6, 7, 8 అనే వాల్యూస్ రిపీట్ అవ్వాలి. కాబట్టి అందుకని కౌంటర్ లెస్ దాన్ 3 కాలన్. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు a+1 ఏ ఈజ్ ఈక్వల్ టు a+1 ఏ అంటే వాల్యూ ఏ a+1 ఏ అంటే వాల్యూ అని తీసుకున్నాం 5 + 1 6. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఏ అంటే వాల్యూ ప్రింట్ ఆఫ్ 6. నా కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు కౌంటర్ +1 కౌంటర్ మనకి 0 తీసుకున్నాం కాబట్టి 0 + 1 అప్పుడు కౌంటర్ ఏంటి ఒక వాల్యూ అయిపోయింది, ఒక కౌంటర్ అయిపోయింది అంటే 1 టైం వచ్చేసింది. నెక్స్ట్ టైం చూడాలి మళ్ళీ నెక్స్ట్ అగైన్ ఏ వాల్యూ ఏముంది 6 నా కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు 1 కదా. వైల్ కౌంటర్ అంటే 1 లెస్ దాన్ 3. ఓకే, నా a+1 అంటే 6 + 1 ఎంత 7. ప్రింట్ ఆఫ్ ఏ అంటే 7 అని ప్రింట్ అవ్వాలి. కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు కౌంటర్ +1 కౌంటర్ ప్లస్లో ఏముంది 1 + 1 2. ఓకే, 2 టైమ్స్ రిపీట్ అయ్యింది అంటే మనకు అవుట్పుట్ 7 అని వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ అగైన్ ఏ దగ్గరికి వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది 7.
ఇప్పుడు అవుట్పుట్ ఏముంది 7 ఏ ఈజ్ ఈక్వల్ టు 7. నెక్స్ట్ కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు 2 అని ఉంటుంది. కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు 2. కౌంటర్ లెస్ దాన్ 3 అంటే 2 లెస్ దాన్ 3. కాబట్టి నెక్స్ట్ ఏం వెళ్తుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు a+1 అంటే ఏ ప్లేస్లో ఇప్పుడు ఏముంది 7 + 1 ఎంత 8. ప్రింట్ ఆఫ్ ఏ అంటే 8. నౌ కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు కౌంటర్ +1 2 + 1 ఎంత 3. ఓకే, ఇప్పుడు మళ్ళీ అగైన్ పైకి వెళ్తుంది. నా ఇప్పుడు ఏమొచ్చింది వాల్యూ 8. కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 3. నా కౌంటర్ లెస్ దాన్ 3 అంటే 3 లెస్ దాన్ 3 ఫాల్స్. కాబట్టి నా కమింగ్ టు లాస్ట్ దానికి వచ్చేసి ఎండ్ అని ప్రింట్ అవుతుంది. నా అవుట్పుట్ మనకి 6 7 8 అండ్ ఎండ్. ఓకేనా, అర్థమైందా? ఏ అనే వాల్యూలో ఇనిషియలైజ్ చేసుకుని కౌంటర్ అనే వేరియబుల్ నేమ్లో చెక్ చేసుకుని లూప్ అనేది ఇఫ్ ద లూప్ హ్యాస్ ఎగ్జిక్యూటెడ్ 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యేలా చేసుకుంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ I ఈజ్ ఈక్వల్ టు 1 వైల్ స్పేస్ I లెస్ దాన్ 5 కోలన్ 4 స్పేసెస్ ప్రింట్ ఆఫ్ I ప్లస్ ఈక్వల్ టు 1. ప్లస్ అంటే ఏంటి, ఇంక్రిమెంట్. ఆర్ ఎల్స్ ద లూప్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్ అంటే I ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి స్టార్ట్ చేసుకుని లూప్ అనేది కంటిన్యూ చేసుకోండి అప్ టు ఎక్కడి వరకు 5 వరకు కంటిన్యూ చేసుకోండి అని. అప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది 1 2 3 4 అనేది వస్తుంది. నౌ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. n ఈజ్ ఈక్వల్ టు 3 సమ్ ఈజ్ ఈక్వల్ టు 0. సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇస్ ద ఇనిషియలైజేషన్. I is equal to 0 is the counter. Now while I less than equal to n colon, now sum is equal to sum plus I is equal to I plus 1 is the updation counter. Now print the sum is. Now I take that n is equal to 3 అని తీసుకుంటే నాకు అవుట్పుట్ 6 అని వచ్చింది. ఈక్వల్ టు 5 అండ్ n is equal to 5 పెడితే మనకి అవుట్పుట్లో ఏమొస్తుంది అండ్ n is equal to 10 అని ఇస్తే మనకి అవుట్పుట్లో ఏమొస్తుంది. ట్రై ఇట్ అవుట్ ఇన్ యువర్ ప్లే గ్రౌండ్లో మీరు కూడా ట్రై అవుట్ చేసి నాకు వాల్యూస్ అనేవి n is equal to 5 n is equal to 10 దానికి అవుట్పుట్ ఏమొస్తుందో ట్రై అవుట్ చేసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.